బ్రేకింగ్ న్యూస్ జెరూసలేంను చుట్టుముట్టిన కార్చిచ్చు ఎక్కడ చూసినా మంటలు ఎగిసిపడుతున్నాయి. జెరూసలేం చుట్టుపక్కల కార్చిచ్చు మొదలవడంతో ఎక్కడికక్కడ నేషనల్ హైవేపై కార్లు అలాగే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రావడంతో ఈ మంటల ధాటి కూడా ఇంకా పెరిగింది అన్నట్టుగా మనకు విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఈ గాలుల దాటికే మంటలు ఎగిసిపడడంతో ఇప్పటి వరకు ఈ మంటల్లో 23 మంది వరకు కూడా గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. అడవిలో కార్చిచ్చు ఏ రేంజ్ లో మొదలైందో, ఎంత తీవ్రత పెరిగిందో అన్న విషయం కూడా మనకు ఒకసారి విజువల్స్ చూస్తే తెలుస్తోంది. నేషనల్ హైవేపై ఎక్కడికక్కడ కార్లు నిలిచిపోయిన పరిస్థితి, అడవి మొత్తం కూడా మంటలు చెలరేగాయి. అయితే అసలు ఈ మంటలు ఎక్కడి నుంచి ఎగిసిపడ్డాయి, ఎక్కడి నుంచి ఇది మొదలైంది అన్న విషయాల్లోకి వెళ్తే పక్కనే ఒక పంటను నాశనం చేసే పనిలో పంటను ఆర్పే క్రమంలో అది కాస్త అడవికి అంటుకోవడంతో ఒక్కసారిగా ఈ మంటలంతా అడవిని చుట్టుముట్టేసాయి. ఇది సమ్మర్ కావడంతో వేడికి ఒక్కసారిగా అడవి మొత్తం కూడా తగలబడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నేషనల్ హైవేపై ఈ పక్కనే ఆనుకుని ఉన్న ఈ అడవి మొత్తం అటుగా వెళ్లే వాహనాలన్నిటికీ కూడా దెబ్బతీసి వాళ్ళందరూ కూడా వాహనాల్లో ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది. ఆ మంటల వల్ల ఎవరికి ఏం జరుగుతుందో అని ఎక్కడికక్కడ వాహనాలు రోడ్డుపైన నిలిపి వాళ్ళు పరుగు పెడుతున్న దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అడవిలో ఒక్కసారిగా కార్చిచ్చు తీవ్రత పెరగడంతో జెరూసలేంలో నేషనల్ ఎమర్జెన్సీ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మంటల తీవ్రత ఏ విధంగా ఉంది అనేది, మొత్తం అడవి మొత్తం కూడా తగలబడిపోతున్న దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే ఆ నేషనల్ హైవే పైన ప్రయాణిస్తున్న వెహికల్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ఆ మంటల తీవ్రతకు వాళ్ళు ఆ వాహనాలని వదిలి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా అసలు ఎవరు కూడా వాహనాలని తీసుకెళ్ళాలి, వాహనాలు ప్రయాణించాలని కూడా అనుకోవట్లేదు. మంటల తీవ్రతకి ఏం జరుగుతుందో, ఎక్కడ ఎవరికి ప్రమాదం జరుగుతుందో అని ఎక్కడికక్కడ వాహనాల్ని అలా రోడ్లపైన వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఈ మంటల్లో 23 మంది వరకు కూడా గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దీనికి సంబంధించి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. బట్ అసలు ఈ మంటలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి, అసలు ఎందుకు అడవిలో మంటలు ఇలా చెలరేగాయి అన్న విషయాలు చూస్తే కనుక, ఒక పొలాన్ని తగలబెట్టే క్రమంలో మొత్తం అడవికి మొత్తం ఈ కార్చిచ్చు అంటుకుంది. సో ఆ నేపథ్యంలోనే అడవి మొత్తం కూడా తగలబడిపోయి ఈదురుగాలు కూడా పెరగడంతో ఆ గాలుల దాటికి ఒక్కసారిగా మంటల తీవ్రత పెరిగి మొత్తం కూడా కార్చిచ్చు రగులుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులంతా కూడా బయటికి పరుగులు పెడుతున్నారు. شارع اللطرون ديروا كل شيء لو توسع تغلون تمشوا طلع
شوية كل شيء لو توسع تاخذوها تمشوا طلع طلع طلع. రైట్, ఇక జెరూసలేంలో ఒక్కసారిగా కార్చిచ్చు మొదలైంది. అడవి మొత్తం కూడా దహనమైంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న అడవిలో మంటలు చెలరేగడంతో ఆ హైవే పైన ప్రయాణిస్తున్న వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ జామ్ అయిపోయాయి. అందరూ కూడా వాహనాలను వదిలేసి పరుగులు పెట్టారు. ప్రాణభయంతో అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడ ప్రాణాపాయ స్థితి అయితే రాలేదు, కానీ మంటల్లో కొంతమందికి గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే 23 మంది వరకు గాయపడ్డారు. అయితే ఇప్పటికే ఈ మంటల నేపథ్యంలో జెరూసలేం ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ ఇప్పటికే ప్రకటించింది. అసలు ఈ మంటలు ఎక్కడి నుంచో చెలరేగాయి అన్న విషయాల్లోకి వెళితే ఒక పొలాన్ని తగలబెట్టే క్రమంలో ఆ మంటలు కాస్త అడవిని కార్చిచ్చు మొదలైంది. అడవిని అంటుకుని మొత్తం కూడా దహనం అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే అటు వాహనాలు ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పరుగులు పెట్టారు వాహనాలను వదిలేసి. సో ప్రస్తుతానికి జెరూసలేంలో ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది ఈ కార్చిచ్చు నేపథ్యంలో. Sarà pronti rubati. Dale. Dale. Dale.